హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు ఒక బుద్ధుడి టెంపుల్ ని చూపిస్తాను. జపాన్ లో చాలా ఎక్కువ మంది బుద్ధుడిని నమ్ముతారు. సో మనకి ఇక్కడ చాలా ప్లేసెస్ లో బుద్ధుడికి సంబంధించిన టెంపుల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ రోజు నేను మీకు మా అపార్ట్మెంట్ కి దగ్గరలో ఉన్న ఒక చిన్న టెంపుల్ ని చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపించేది ఒక చిన్న టెంపుల్ అండ్ ఇది ఓల్డ్ టెంపుల్. మనకి బయటి వైపు చిన్న చిన్న విగ్రహాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. నేను ఇప్పుడు మీకు చూపించేదంతా కూడా టెంపుల్ లోపలికి ఇంకా ఎంటర్ కాకముందే బయట నుంచి చూపిస్తున్నాను. ఈ టెంపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం జపనీస్లోనే రాసి ఇక్కడ గోడ పైన పేస్ట్ చేశారు. అంటే ఈ టెంపుల్ని ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఉంటుంది. టెంపుల్కి బయటి వైపున ఇక్కడ మనకి చిన్న చిన్న స్టాచ్యూస్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ స్టాచ్యూస్కి రెడ్ కలర్లో హ్యాట్ ఉంది. నెక్స్ట్ రెడ్ కలర్ క్లాత్ కూడా నెక్ చుట్టూ ఉంది. జపాన్లో ఈ స్టాచ్యూస్ చాలా ఫేమస్. ఇవి మనకి రోడ్ సైడ్స్ కానివ్వండి, లేకపోతే టెంపుల్స్లో, సిమెట్రీస్లో కూడా ఇలాంటి స్టాచ్యూస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. టెంపుల్ లోపల కూడా మనకి చిన్న చిన్న స్టాచ్యూస్ కనిపిస్తున్నాయి, అక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి ఒకటి వుడెన్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఇది ఆఫరింగ్ బాక్స్. అంటే మన దగ్గర గుళ్ళల్లో హుండీలు ఉంటాయి కదా, సో సేమ్ ఇది కూడా హుండీ లాగా అనుకోవచ్చు. జపాన్లో చాలా వరకు బుద్ధుడికి సంబంధించిన టెంపుల్స్లో, ష్రైన్స్లో ఇలాంటి ఆఫరింగ్ బాక్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. దీన్ని జపనీస్లో సైసెన్ అంటారు. ఈ కాయిన్స్ని ఈ బాక్స్లో వేసేసి తర్వాత ఇక్కడ మనకి ఒక థ్రెడ్ కనిపిస్తుంది కదా, ఈ థ్రెడ్ని చేతులతో గట్టిగా కదిలిస్తారు, గంట మోగుతుంది. మనకి గుళ్ళల్లో గంట ఉంటుంది కదా, సో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ థ్రెడ్ని మనం గట్టిగా కదిలిస్తే గంట మోగినట్టు సౌండ్ అవుతుంది. ఇక్కడ మనకి కనిపించేది మెయిన్ హాల్. అంటే ఇందులో మీటింగ్స్ కానీ కొన్ని లెక్చర్స్ కానీ జరుగుతూ ఉంటాయి. అండ్ దీని లోపల ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా మనకి ఒక వుడెన్ బాక్స్ కనిపిస్తుంది, మీరు చూడొచ్చు.